సడన్ గా నేను కటింగ్ షాప్ దగ్గర ఎందుకు కొన్నాను అనేసి కదా మీకు డౌట్. ఎందుకో ఏంటనేది లాస్ట్ లో అయితే చెప్తాను. అయితే ఇక్కడైతే చూడండి అన్న, నెలకు ఒకసారి కటింగ్ అయితే చేసేవాడిని. ఇప్పుడు మంత్లీ వన్ టైం అయితే కటింగ్ అయితే చేయడం వస్తుంది. ఎందుకంటే నా హెయిర్ చాలా ఎక్కువగా పెంచడం వల్ల రోజు చిక్కులు పడుతుంది అన్న. హెయిర్ ఇష్టంగా పెంచింది ఎప్పుడు తీయాలని అనిపించదు, అంత కష్టంగా కూడా అనిపించదు. పెంచినప్పుడు ఏంటో కానీ హెయిర్ కటింగ్ చేసేటప్పుడు ఈ తమ్ముడు చేసిన మసాజ్ చూస్తే అబ్బా ఏమైనా అనిపిస్తుంది అన్న ఫీల్. ఏ మాటకు ఆ మాట కానీ హెయిర్ కటింగ్ చేసేటప్పుడు తమ్ముడు మినిమం 2 hours తీసుకుంటాడు అన్న మొత్తం స్ట్రైట్ లైన్ చేయడానికి. షాప్ లోకి రాగానే నా హెయిర్ మొత్తం ఖరాబ్ అవుతుంది అన్న. చిక్కులు అస్సలు బాగోదు హెయిర్ మొత్తం. విత్ ఇన్ 2 hours లో అయితే నా హెయిర్ మొత్తం మార్చేస్తాడన్న ఈ బ్రదర్. కూర్చొని ఒక గంట సేపు వర్క్ చేస్తాను అబ్బాబ్బా కాళ్ళు నొప్పి విసిగిపోతాము. అలాంటిది ఈ బ్రదర్స్ దాదాపుగా 10 hours ఎట్లానే కష్టపడతారు. వచ్చిన ప్రతి ఒక్క కస్టమర్ ని ఫ్యామిలీ మెంబర్ లాగా రిసీవ్ చేసుకుని వాళ్ళు చక్కగా అయితే కటింగ్ అయితే చేస్తారు. అలాంటి వాళ్ళకి హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ సో మచ్. ప్రతి వృత్తిని నమ్ముకున్నాడు కూడా ప్రతి ఒక్కడు కూడా హీరోనే. అలాంటి వాళ్ళందరినీ కూడా మనం గౌరవించాలన్న. ఎందుకంటే కథలు చెప్పి పైసలు అయితే సంపాదించట్లేదు, కష్టపడి సంపాదిస్తున్నారు వీళ్ళు. ఇలాంటి పెట్టేటప్పుడు నాకు అనిపిస్తుంది అన్న ఫీల్. హీరోలు ఇలాంటి కటింగ్లు చేసుకుంటే చూసే వాళ్ళం. ఇప్పుడు మనం కూడా అట్లాంటి కటింగ్లు చేసుకుంటున్నాం. అయితే ఓల్డ్ వర్షన్ కటింగ్ అయితే చేయమని చెప్పాను అన్న. దీనికైతే దగ్గర 2 hours అయితే తీసుకుంటాడు తమ్ముడు. ఆల్మోస్ట్ నేను అనుకున్నట్టే కటింగ్ మొత్తం పూర్తి అయితే చేసినన్నా. చూడండి లాస్ట్ అవుట్ ఫిట్ ఎట్లా వచ్చింది. ఇంకా అయితే దాదాపుగా 800 అయితే చార్జ్ చేస్తుండే తమ్ముడు. అసలు ఎంత పెట్టి మాటికి నేను ఎందుకు ఈ కటింగ్ చేసుకుంటానే కదా మీ అందరికి డౌట్. కటింగ్ అయిపోగానే పొద్దుగాల లేచి అయితే నేనైతే ఒక పని మీద అయితే వెళ్తున్నా. ఏ పని మీద వెళ్తున్నాను, ఎందుకు వెళ్తున్నాను నెక్స్ట్ వీడియోలో వస్తుంది. డూ ఫాలో మీ డార్లింగ్స్.